మనము సమరయ స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఆమెకు 5 భర్తలు ఉన్నారని, ఆ భర్తలలో ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని యేసు ప్రభు వారు మాట్లాడడం విన్నాం. ఆ తర్వాత ఆమె కూడా అసలు నాకు పెనిమిట్లే లేదు అన్నది. అయితే యేసు ప్రభు ఇప్పుడు ఉన్నాడు కూడా నీవాడు కాదు అనే సందర్భాన్ని కొంత లోతుగా మనం అర్థం చేసుకున్నాం. చాలామంది ఈ వాక్య భాగాన్ని ఏమనుకుంటారంటే యూదుల సిద్ధాంతం ప్రకారము మొదటి భర్త మాత్రమే భర్త, వాళ్ళందరూ కూడా ఉంచుతున్నటువంటి వారు అని కొంత అవగాహనతో ఉన్నారు. అది మంచిదే, అది నేను తప్పని అన్నాను. ఎందుకంటే వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకునే దానికి మాత్రమే. అలాంటప్పుడు వాక్యాన్ని మనకు అర్థమైన రీతిలో మాట్లాడడం కన్నా వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకుంటే చాలా శ్రేష్టం. అదే చెప్పాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయటకు నేను రాలేదు కానీ దాని అంతటినీ నెరవేర్చుటకు మాత్రమే వచ్చానని మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు 5వ అధ్యాయంలో తెలియపరచబడిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదే రీతిగా ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కూడా అక్కడ యోహాను భక్తుడు మరొక మాట అంటాడు. ఏమంటాడంటే 18వ వచనం అనుకుంటాను, 18 లేదా 19వ వచనంలో నేను దేవుని వాక్యానికి ఒక 0 కల్పను, ఒక 0 తీసివేయి, ఉన్నది ఉన్నట్లుగానే అది చదువుని ఒకసారి చదువుదాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూద్దాం ఒకసారి. చివరి 19వ వచనంలో లేకపోతే 18వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ యోహాను భక్తుల ద్వారా కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. ఈ గ్రంథమందున్న 22వ అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవరైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవరైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేస్తాను. చాలా జాగ్రత్తగా మనం అందుకనే బైబిల్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఏది కూడా కలపకూడదు, అట్లని తీసివేయకూడదు. నీకు ఎంతవరకు తెలుసో అంతవరకే బోధించు, ఏమి ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ఎవరు కూడా పండితులు లేరు, పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, వాళ్ళతో మనం పోటీ కాదు. అలాగని తెలియకుండా వాక్యాన్ని వర్గీకరించి వాక్యానికి మనకు అనుకూలంగా మాట్లాడుకుంటే మాత్రము దేవుడు మాత్రము ఏంటంట, ఒకవేళ నీవు బోధకుడు అయ్యి లేకపోతే నువ్వు ఒకవేళ మంచి సింగర్ అయ్యి నువ్వు వాక్యాన్ని బోధిస్తూ తప్పుగా బోధిస్తే నీకు నరకమైతే ఉండదు కానీ జీవ వృక్ష ఫలము అనుభవింపనివ్వండి. అంటే నీవు అటు ఇటుగా ఉండబడుతున్నావు అనేది దాని అర్థం. అక్కడ రాయబడిన మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, అందుకనే ఆదాము పాపం చేసినప్పుడు మనం 3వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అదే ప్రకటన గ్రంథంలో చివరి భాగంలో తెలియజేస్తా ఉన్నాడు. మనకు అర్థం చేస్తా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. ఎందుకయ్యా అంటే ఆదాము తప్పు చేసినప్పుడు జీవ వృక్ష ఫలములు తిని మనలో ఒకటి వంటి వాడు అయిపోతాడేమో, మనలో అంటే దేవునిలో ఒకటి వంటి వాడు అయిపోతాడేమో, ఆ పాపము ఆయన నుండి వేరు కాదేమోనని యేసు ప్రభు దాన్ని జీవ వృక్ష ఫలాన్ని తినలేదు. అలాగనే ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలను మనం అర్థం చేసుకుంటూ మనము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే అది చాలా శ్రేయస్కరం. లేకపోతే అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి నిప్పు పెట్టేసినట్టే అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు మాత్రమే తెలియపరుస్తాను.
మునుపు పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారనుకున్నాం? 5 మంది భర్తలు ఉన్నారని యేసు ప్రభువు వారు చెప్పడం జరిగింది. ఈ 5 మంది భర్తలు ఆమెకి లేరు వాస్తవానికి. ఎందుకని అంటే ఆమెకి పెళ్ళే కాలేదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువు, మరలా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, యేసు ప్రభుతో ఆ మాట మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే సమరయుడితో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నాతో సాంగత్యము అంటే అర్థం ఏంటంటే స్నేహము కుదరదు. ఎందుకని ఇశ్రాయేలీలో ఈ యొక్క మీకు అదంతా చెప్పాను నేను. ఇశ్రాయేలు చెరకి తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి అనేక మంది 5 రకాల ప్రాంతాల నుంచి 5 రకాల ప్రజలు వచ్చారు. ఈ 5 రకాల ప్రజలు 5 రకాల దేవుళ్ళను దేవతలను తీసుకొచ్చి పెట్టినట్లుగా మనము లేఖన భాగంలో రాజుల 2వ గ్రంథంలో చూసాము. అయితే ఆ దేవుళ్ళను దేవతలను సమరయ స్త్రీ లేకపోతే సమరయులు ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళు గిరీశం అనే కొండ మీదకి వెళ్ళి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా కానీ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపించేదానికి, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని లేకపోతే ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైనటువంటి ప్రవక్త అనే దానికి అర్థం చేసుకునేదానికి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు వరకు ఏం మాట్లాడుతున్నాడు అయ్యా యేసు ప్రభు అంటే యేసు ప్రభు యొక్క గొప్ప భాగ్యాన్ని లేకపోతే యేసు ప్రభు యొక్క గుణగణాన్ని చూపించడానికి ఆమెకి ఆ సమరయ స్త్రీకి అర్థం అవ్వడానికి మాత్రమే ఆ సంభాషణ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 5 దేవతల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, దేవుళ్ళని దేవతలు. ఈ 5 దేవుళ్ళు దేవతలు వాళ్ళకి భర్తలతో సమానం. ఎట్లా అంటే యజమానుడు అనే పదం మనం చూసాం. ఎక్కడ హోషియా గ్రంథము మనం 2 విషయాలు చూస్తాం. అక్కడ నేను ఫోన్ ఇవ్వండి, నాకు ఒక ఫోన్ ఇవ్వండి, నాకు ఒకటి ఇవ్వండి, ఒకటి మీరు పెట్టుకోండి. కరెంట్ పోయింది, ఏం చేయడం? చూడండి ఒకసారి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. హోషియా గ్రంథము దానియేలు గ్రంథం పక్కనే ఉన్నది, చూడండి ఒకసారి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి ఒకసారి. అది ఇచ్చటి నుండి నా మాట ఇప్పటి నుండి, ఇచ్చట అనబడింది అక్కడ, ఇప్పటి నుండి నా మాట వినును, నీవు బయలు అనేది అక్కడ ఒకటి ఉంది. బయలు అంటే ఇక్కడ ఏమని రాయబడింది? యజమానుడు అని రాయబడింది. అప్పుడు శారా ఏమని పిలిచింది ఆయన్ని? ఎవరిని? అబ్రహాముని నా యజమానుడు అని పిలిచింది. అట్లాగనే ఇక్కడ యజమానుడు అనే పదం కనబడతా ఉంది. అలాగనే అని నన్ను పిలువక నా పురుషుడు, అక్కడ 2 కనబడతా ఉంది. ఇక్కడ 2 ఏముంది? భర్త అనే పదం కనబడతా ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే ఇశ్రాయేలుని ప్రదానం చేసుకుంటున్నాడు దేవుడు. అంటే పెళ్లి కుమారుడుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. దానికి ఎందుకు జోడించామంటే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళను దేవతలను వాడు ఎలా పూజిస్తున్నారయ్యా అంటే ఇలాగ పూజిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి అర్థమయ్యేదానికి ఈ పదాన్ని తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు. హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు. ఇదిగో మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, ఎందుకంటే నన్ను మరియమ్మ కుమారుడుగానే చూస్తున్నారు. నేను మరియమ్మ కుమారుని కాను. నేను ఎవరినయ్యా అంటే మీ అందరి పాపాలను, శాపాలను, దోషాలను, అపరాధములను తీసివేయడానికి వచ్చినటువంటి రక్షకుడిని, నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యని అని తెలియజేయడానికి ఆమె ఆ భర్త అనే పదము, యజమానుడు అనే పదము దేవునికి దేవతలకు పోల్చి మాట్లాడుతున్నాడు. అందుకని ఈ సందర్భాన్ని చూపిస్తా ఉన్నాడు ఆయన. సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. 19వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం, చూడండి. అక్కడ నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూడటం వలన నిన్ను ప్రదానం చేసుకొని ఉన్నాను. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాటలన్నీ నిన్ను నేను ప్రదానం చేసుకుంటాను. ఎందుకని? ఇశ్రాయేలు ఏమైపోయారు? దేవుని మీదనే
వేరే తట్టు తిరిగేశారు. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది? సమరయ స్త్రీ యెరూషలేము పోయి ఆరాధించాల్సినటువంటి ఆమె గెరిజీయం అనే కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆరాధిస్తా ఉంది. ఎవరిని? ఆ ఐదుగురిని. ఎవరు ఐదుగురు? మనం రాజుల గ్రంథంలో మళ్ళా ఒకసారి మనం రాజుల గ్రంథానికి వెళదాం. 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అక్కడ 5 మంది వర్షం వస్తుంటున్నాయినా చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 24 చూడండి ఒకసారి. 17:24 చూడండి. మొదటి అమ్మా బబులోను జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా కనుక ఇక్కడ మనం చూసాం ఏమేమి పేర్లమ్మా? 5. అష్షూరు రాజు బబులోను, హవ్వా, హమాతు, సెఫర్వాయు అనుదేశముల నుండి అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళు సమరయ ప్రాంతంలో నిలబెట్టేసుకున్నారు. ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవతలను దేవులను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు. చాలా మందికి వాక్యం ఎందుకు అర్థం కాదంటే అసలు సమరయులు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అది తెలియాలి మనకి. అది తెలియకుండా ఎంతసేపటికి యూదా 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 అని మాట్లాడుకుంటా ఉన్నారు. సమరయులు వీళ్ళని యేసు ప్రభువుని కానీ లేకపోతే యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళు కాదు. ఎందుకనంటే వీళ్ళు మొదటి నుంచి విగ్రహాలని ఆరాధిస్తున్నటువంటి వారు. అందుకని విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీవు నేను ఈ ఆధ్యాత్మికమైన పాఠంలో నుంచి మనమేమి నేర్చుకోవాలి అంటే మనము ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వారిని మనం ఆరాధించినట్లు లెక్క. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం అనే విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ హోషేయ గ్రంథంలో అన్నట్లుగా ఆ 5 భర్తలే ఇప్పుడు 5 దేవుడిని 5 భర్తలుగా పోల్చి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థమైన దానికి ఏమని? అయ్యయ్యో, నేను సమరయ స్త్రీని, మేము పలాని ప్రాంతం నుంచి 5 మంది దేవతలు తీసుకొచ్చామే, దేవుళ్ళను దేవతల్ని, వాళ్ళని మేము ఆరాధిస్తున్నాం. కాదు, ఈ సత్యాన్ని బయలుపరిచిన దేవుడే నిజమైనటువంటి క్రీస్తు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూసేదానికి ప్రయత్నం చేస్తే యోహాను సువార్తలోకి వచ్చి టక్కున చూద్దాం. ఆ మాట చూసేసి మనం ముగించేద్దాం. చూద్దాం ఒకసారి 24వ వచనం కాడి నుంచి, లేకపోతే మీరు జాగ్రత్తగా దాన్ని అంతా అర్థం చేసుకునే దానికి 17వ వచనం కాడి నుంచి చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఆ స్త్రీ నాకు పెళ్లికి లేదనగా యేసు ఆమెతో నాకు పెళ్లికి లేదని నీవు చెప్పింది మంచిదే, నీకు 5 పెళ్లికి ఉంది, ఇప్పుడున్నవాడు నీ పెళ్లికి కాడని ఎప్పుడైతే ఆయన అన్నాడో ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడై నువ్వు చిన్నగా చెప్పావు, నా దగ్గర ఎవరు ఇప్పుడున్నాడంటే ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ దేవుడు కాదు అని నన్ను అర్థం అక్కడ. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఏ గ్రహించింది? దేవుని ప్రవక్తను గ్రహించింది. ఇప్పుడు దాకా ఆమె ఎవరనుకుంటుంది? యూదుని అనుకుంటుంది, మరియమ్మ కుమారుడు అనుకుంటుంది, ఆయనే దేవుడు అనుకోవట్లేదని. ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నానంటే ఆమె మరియమ్మ కుమారుడు అనుకుంది. ఇప్పుడు ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎలా వెలిగించబడ్డాయి? యేసు ప్రభు పాత రోజుల్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని తీసి చూపించాడు. అప్పుడు అర్థమైంది, ఓహో, ఇలా మాట్లాడేది ఎవరు? ప్రవక్త అయ్యే కదా, లేకపోతే మెస్సయ్య, లేకపోతే క్రీస్తు అయి ఉండాలి. ఈడెక్కడి తప్ప ఇంకెవరితో దేవుడు సూటిగా మాట్లాడేవాడు కాదు ఆ రోజు. అందుకని ఆమె గ్రహించింది. మనతో కూడా దేవుడు రోజు మాట్లాడుకున్నాం, మనం కూడా గ్రహించలేకున్నాం. ఆ స్త్రీ చూడండి, విని వెంటనే గ్రహించేసిందా? గ్రహించి ఏం జరిగింది చూద్దాం. మా పితరుడు ఈ పర్వతం ముందు ఆరాధించి కానీ
నుండి ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఇదే జరుగుతా ఉంది. యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అక్కడ ఉన్నాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు జరిగే సంఘటన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఆరాధించడం లేదు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఐగుప్తు నుంచి, ఆ 5 దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి దేవతల్ని, దేవుడిని ఆరాధిస్తున్నారు మీరు. అసలు ఆరాధించవలసింది ఎవరిని? దేవుణ్ణి, నిజరక్షకుని ఆరాధించాలి. వీడేం చేస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఇంకా చూడండి అని ఎట్లా గ్రహించిందో ఆ మాటని. నీవు తెలియదని ఆరాధించువారు ఏం చూడండి. ఇక్కడ ఎంత క్లారిటీగా వాక్యం చెప్తా ఉంటే ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎట్లా నీకు 5 మంది భక్తులు ఉన్నారని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉంది. ఏమని మనం ఒకసారి చూడండి. అమ్మా, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారము, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. చెప్తా ఉన్నాను. ఏమని? అయ్యా, నువ్వేమో యూదుడివి, నువ్వు ఇదా లేకపోతే దేవుడు తండ్రి దేవుడు మీకు ఏదైతే నేర్పించాడో దాన్ని ఆరాధిస్తున్నారు. మేమైతే మా పితరులు ఆరాధిస్తున్నారు. చూడు ఎక్కడ గెర్షోము కొండ మీద, గెరోషేను కొండ మీద మేము ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళని మేము ఆరాధిస్తున్నాం. ఎంత క్లియర్ రాస్తా ఉండే వాక్యాన్ని. నీకు 5 మంది ప్రేమికులు ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాటని? అవన్నీ వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేయాలి. మనం ఎటువంటి ధ్యానం చేసుకుంటే ఇక్కడ భక్తులనే వస్తారు. ఆ కింద వాక్యం ఏం మాట్లాడుతున్నాడు? ఆరాధన గురించి, లేకపోతే ఆయన యొక్క గొప్పతనాన్ని తీసేయడానికి చూపిస్తున్నాడానికి. యేసు ప్రభు ఒక అద్భుతం చేసి అక్కడ నేనే దేవుడిని చెప్పడానికి అలా చెప్తే దేవుడు ఆమె నమ్మదు. ఆమెకి మనోనేత్రాలు వెలిగించబడాలి. యేసు ప్రభుని ఎరగాలని ఆమె మాట చెప్తున్నాడు. కానీ ఈ రోజు పాస్టర్, ఈ రోజు విశ్వాసం ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు కలిగించేస్తాడు, ఏమి ఇవ్వడు. అవన్నీ సెకండరీ. మొదట నీకేమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. నీ పాపాలను, నీ శాపాలను కడిగేశాడు. అంతే. అంతకుమించి నీకేమి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ అంటే రేపు చూద్దాం. రేపు శుక్రవారం చూద్దాం ఏమి ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనే విషయాలు. ఇంకా చూడండి, చదువు. ఆయన గ్రహించాలి ఇప్పుడు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ తండ్రి కోరుచున్నాడు అని మళ్ళా ఉంటుంది. ఫుట్నోట్లో ఏముందో చూడండి ఒకసారి. వెతుకుచున్నాడు. యేసు ప్రభుని ఎతకుతున్నారా? ఎతకట్లేదు. మనం దేవుని ఎతకట్లేదు. ఈరోజు దేవుడు ఏం చేస్తాడో ఎతుకుతున్నారు. దేవుడిని ఎతకట్లేదు, కానీ దేవుడు నాకు ఏం చేయాలి, ఆయనకి కండిషన్ పెడుతున్నారు. నాకు ఇది చేయవయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. ఏడేం చేయరు, ఆయన చేస్తాడు. ఇదిగో అమ్మా పచ్చడి అంటే పక్కింటి అన్నీ కట్టది, పుల్లగా కడుతుంది. దీనికే ఇంత విధేయత కావాలంటే, ఇంత అవతల వాడి నుంచి కోరుకుంటున్నామంటే దేవుడు నీ దగ్గర నుంచి ఎందుకు కోరుకోవాలి? ఏం కోరుకుంటే నీ కోసం ప్రాణం పెట్టాడు? అది గ్రహించడం లేదు జనాలు ఈరోజు. నాకేం చేస్తాడు యేసు ప్రభు? ఏం చేయాలి నీకు? చూద్దాం చదువు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చినని అది లెక్క. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎందుకు పోయాడు అంటానికి? అసలు యేసు ప్రభు పోవడానికి ఉద్దేశం ఏంటి? నేను మెస్సయ్యని, నేనే నిజ రక్షకుడిని, నన్ను తప్పి నీకెవరిని ఆరాధించడానికి లేదు అని చెప్పడానికి లేదు. అది అక్కడ సందర్భం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి? ఆమె 5 మంది ప్రేమికులు ఉన్నారు, 5 మంది భక్తులు ఉన్నారు. ఎక్కడున్నారు నీ మొహంలో? భక్త అనే పదానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, భక్త అంటే యజమానుడు, యజమానుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. అంత క్లారిటీగా వాక్యం మాట్లాడుతూ ఉంటే మనకు దేవుడి వాక్యము ఎటువంటి అర్థం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఏమని గ్రహించిందని? ఇప్పుడు మెస్సయ్య అని గ్రహించింది. ఇందాకేమంటున్నది?
ప్రవక్త అనుకున్నది ఇప్పుడు ఇంకా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఏమని? ఎప్పుడైతే ఆరాధన గురించి మాట్లాడాడో, ఈమె ఎవరిని ఆరాధిస్తుంది? 5 మంది విగ్రహారాధన అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వారిని ఆరాధిస్తుంది. అక్కడ జరగాల్సిన ఆరాధన ఎవరికి జరగాలి? తండ్రికి జరగాలి. ఆ వ్యత్యాసాన్ని చూపించేదానికి మాట్లాడాడు. అది సందర్భం. ఈ సందర్భాన్ని విడిచేసి మనమేం మాట్లాడుకుంటాం? యేసు ప్రభు వచ్చాడు, నీకు 5 మంది భక్తులు. అర్థం చేసుకోవాలమ్మా, వాక్యాన్ని మనం చదివేటప్పుడు వెనకే ఉంది, ముందే ఉంది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆ గ్రంథకర్త? ఏం చెప్పాలనుకున్నాడు మనకు? ఏం నేర్పించాలనుకున్నాడు మనకి? ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు మాత్రమే వాక్యం మనకు అర్థమవుతుంది, దేవుడు కూడా అర్థమవుతాడు. లేకపోతే దేవుడు మనకు అర్థం. ఇంకా చెప్తున్నాయి, ఇక్కడ 2 మాటలు చదివి మనం ముగిస్తాం. అమ్మా, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పగా, ఎవరు వస్తారని? ఇప్పుడు దాకా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? ఈ రోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు. ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఇంచుమించు 2026 సంవత్సరాలు జరిగిపోతా ఉంటే, ఇప్పుడు కూడా మెస్సయ్య వచ్చి మాకు తెలియజేస్తాడు, మాకు రాజ్యాన్ని ఇస్తాడు, మాకు అవతల దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఏ భూభాగాన్ని అయితే లాగేసుకున్నారో, మాకు ఏదైతే చెప్తాడని మా పూర్వపు ప్రవక్త చెప్పారో, యెషయా భక్తుడు చెప్పాడు, మీకా చెప్పాడు, ఇలా చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ నెరవేర్చినటువంటి మాటలు ఇంకా ఉన్నాయని వాడు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అది అక్కడ దేవుడు సమరయ స్త్రీని తెలుసుకున్నాడంటే, ఆమె ఆ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డ. రేపు శుక్రవారం కూడా కొంచెం మనం ఇంకా లోతుగా పోయేదానికి వెళ్ళాలి. ఇంకొన్ని మాటలు చదువు. యేసు నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను. దొరికిన ఆన్సరు ఇది. ఆన్సర్ ఇప్పుడు దాకా ఈయన ఏమనుకున్నది? మరియమ్మ కుమారుడు అనుకుంటుంది, లేకపోతే యూదుడు అనుకున్నది. ఒకరవ క్లూ ఇస్తుందని ఈయన ఎవరనుకున్నది? ప్రవక్త అనుకున్నది. ప్రవక్త అంటే ఏరియా ప్రవక్త అనుకున్నది. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, భూమి మీదకి ప్రవక్త వస్తాడు. ఆయన యోహాను ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. మనం మలాకి గ్రంథం చివరి వచనాల్లో ఉంటుంది ఆ మాటని. చూద్దాం ఒకసారి, అవి ఉన్నవాళ్ళు ఒకసారి మనం గమనించి మనం ముగించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథం చివరి అధ్యాయం 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం ప్రారంభం వచ్చిన కానీ చదువుకుంటూ వస్తే మనకు వస్తాడా వాడా అనేది ఆ విషయాలు అక్కడ క్లియర్గా ఉన్నాయి. కరెక్ట్గా అయితే 4వ వచనం కానీ చదవాలి, కానీ మనకు బాగా అర్థం కావాలి కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువు. ఏవైనా నియమింపబడిన దినములు వచ్చుచున్నవి, తొలిమి కాలములు అది కాలము, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలు వలె ఉందురు. ఎవరంట? మనుషులందరూ అన్నాడు. వెంటనే గర్విష్ఠులు అన్నాడు. గర్విష్ఠుడు అంటే మాకంతా తెలుసు, ఏం తెలుసు, మాకంతా తెలుసు అన్నవాడు గర్విష్ఠుడు. ఆత్మీయ గర్వం కలిగిన వాడు. యెషయాలో 43వ అధ్యాయం కూడా గురించి చాలా చక్కగా రాస్తాడు యెషయా. వంకైనవి, కొరకైనవి, గుంపైనవి, వాటన్నింటినీ ఎత్తైనవి, లోతైనవి, వాటన్నింటినీ సమకూర్చండి మీరు. నా ప్రజలారా వెళ్ళండి. నా ప్రజలు ఎలా ఉన్నారు? వంకరగా ఉన్నారు, లోతుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు. సరైనటువంటి క్రమం లేదు వాడికి. మీరు పోయి నేర్పించండి అని ప్రభువు పంపిస్తే, నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం ఏడుకోని శ్రమలను గురించి పంపిస్తే నువ్వేం చేస్తున్నాడు? వచ్చి నీకు నచ్చినట్లుగా బోధించుకుంటున్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తా ఉన్నావు. రేపు ఒక దినాన ఏమైపోతుందంట అంటే రాయబడుతుంది. ఏం రేపడుతున్నాయా? పొయ్యి కాలు వలె ఉంచులు. పొయ్యి కాలు దేని పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. పొయ్యి కాలు తగబెట్టేదానికి తప్పితే దేనికి పనికిరాదు. రేపు మన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందని హెచ్చరిక చేస్తామని మళ్ళీ కూడా వారిలో ఒకరిని వేరేను చిన్నను లేకుండా రాబో దినమందు అందరినీ కాల్చివేయని సైన్యము కలిగిన యెహోవా సెలవిచ్చును. ఎవరిని? ఇక్కడ 2 విషయాలు చెప్పడం వల్ల ఎవరిని కాల్చారంట? ఏరు లేనోడిని అంటే క్రీస్తులో ఎదగినటువంటి వారిని, యేసు క్రీస్తు ప్రభు గురించి అవగాహన లేనటువంటి వారిని, యేసు ప్రభు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వారి గురించి వాళ్ళకి ఏరును తొందరపడ్డు.
పెట్టుకోనండి. ఏ రోజు అంత తేలిక ప్రభువుని మాటని ధిక్కరించుడు, లోబడతాడు, వాడు వేరు కలిగినటువంటి వ్యక్తి. వెంటనే ఏమన్నాడు? చిగురైనను. వెంటనే చిగురు చెప్పాడు. రెండు విషయాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే వేరు ఉంటుంది, రెండో చిగురు ఉంటుంది. ఈ రెండు కలిగిన వ్యక్తి అంత తేలిక వెనక్కిపోవడం, అంత తేలిక పాపం చేయలేడు. ఆ మాట మాట్లాడు. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీటి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేసేను. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలను గంతులు వేయినట్లు గంతులు వేసి ఎవరిపైన వేరున్నోళ్ళు చిగురున్నోళ్ళు వీడు ఎలా ఉంటారట? కొవ్విన దూడ ఎలా ఉంటుంది? గంతులు వస్తుంది, చిక్కదది, దొరకదది. అలాగే మీరు సాతానుడికి లోబడదని దాని అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొవ్వు లేదు మన దగ్గర, ఏమంటే బక్క చిక్కిపోయి ఉన్నాం. బక్క చిక్కిపోయిన ఆవు ఏం చేస్తుంది? సింహం ఎదురైంది, పరిగిస్తుంది, పరిగించలేదు. ఎందుకని? దానికి శక్తి ఉంది కదా. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన, రెండు వాక్యం. ఈ రెండు మధ్య ఉంటే అప్పుడు మనకు బలం. భోజనం తింటే బలం వస్తుంది అనుకుంటున్నారేమో. ఆ బలము దేనికి పనికిరాదు. ఆ బలం దేనికి పనికిరాదు. ఆత్మ బలం ఇక్కడ. అందుకనే మనం దశలోని పత్రికలు చదివితే మీరు ఆత్మను ఖడ్గము ధరించుకోండి అంటారు. అర్థమైందా? ఖడ్గం దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. వాక్యం వాక్యం ప్రార్థన వాక్యం ఈ రెండింటిలో ఖచ్చితంగా మనం కొనసాగినప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటామంట? ప్రతిన దూడవలే ఉంటాం. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద దూరుబడే ఉందురు. ఎవరంటే వాళ్ళు? దుర్మార్గులు. అంటే ఎవరు వాళ్ళు? ఏది లేకుండా, చిగురు లేకుండా, సత్యని సేవలాగా యేసు ప్రభువుని పట్టించుకోకుండా ఎంతసేపటికి ఏంటమ్మా, ఎంతసేపటికి డబ్బు, బంగారు, ఆస్తి వీటి మీద మనసు పెట్టిన పరిస్థితి అంట ఏమైపోతుందా? చదవండి, మీరే చదవండి. మీరు వారిని ఇప్పుడు అనుకుంటాం, ఇప్పుడు అనుకుంటాం. ఎందుకని? వాళ్ళ దగ్గర ఏముంది? ఆస్తి ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ ఆయన నియమించబో దినాలు వస్తా ఉన్నాయి, రాబోతా ఉన్నాయి. ఆ రాబో దినాల్లో ఇప్పుడు నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, ఏమైతే దేవుడి కోసం విడిచిపెట్టావో, రేపు సమరస్త్రీ ఏమి విడిచిపెట్టిందో రేపు చూద్దాం. రేపు ఆదివారం, రేపు శుక్రవారం చూద్దాం. ఏమి విడిచిపెట్టిందని. నేను విడిచిపెట్టగలుగుతున్నావా? ఏమి విడిచిపెట్టం, అన్ని కావాలి మనకి. చూద్దాం ఒకసారి, చూద్దామా. మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు వారి అందరి కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా ఇచ్చిన ఆ భయంకరమైన ఆ మహాదినం రాకమునుపే నేను ప్రవక్తకు ఏలియాని అద్దెకు పంపును. అది అక్క ఏమనుకుంటున్నావి? ప్రవక్త అనుకుంటుంది కదా. ఆ ప్రవక్తే ఈ ప్రవక్త. ఎందుకని? మలాకి వాళ్ళ చెప్పి ఆయన నుంచి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు? 400 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేశాడు. ఈ గ్యాప్ లో ఆయన గుర్తొచ్చింది. చూడండి, ఆమె ఎంత జ్ఞానవంతురాలు చూడండి. ఎందుకు సమరయ స్త్రీ దగ్గరికి పోయాడు? ఆ ఊళ్ళో ఏమి స్త్రీ లేరా? ఆ ఊళ్ళో మనుషులు లేరా? ఎందుకు యేసు ప్రభు ఆమెనే పట్టుకున్నాడంటే ఆమె కొంత బైబిల్ తెలిసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆరంభించే సమయానికి దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఇవేం మనకు అర్థం కావు. మనకేమనుకుంటుంది? 12 గంటలకు పోయాడు, ఆయన దాహం వేసింది, నీవు దాహం పోయావు. ఏంటి ఆయన దాహం? మనం లూకాసు వార్త చదివితే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏమంటుందంటే అక్కడ నా తండ్రి వాళ్ళందరూ భోజనానికి సిద్ధపడి భోజనానికి కూర్చుంటారు. యోహాను సువార్తలో మనం చదువుతాం రేపు. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే యేసు ప్రభు భోజనానికి కూర్చోడు, వీళ్ళు మాత్రం శిష్యులు మాత్రం భోజనానికి కూర్చుంటాడు. ఏమయ్యా భోజనం కూర్చోట్లేదే యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు అంటాడు, మీరు కదండి నా తండ్రి పంపించవలసినటువంటి ఆహారం పొందుతుంది, ఆహారాన్ని పంచిపెట్టింది అంటాడు. చదవాలి, బైబిల్ చదువుకోవాలి, మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఈ వాక్యం
దేవుని యొక్క మాటలు నీకు అర్థం కావని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తాను. ఆయన అనుకుంటున్నాడు, నేను ప్రవక్తని యోవేలును మీ యొద్దకు పంపెదను, నేను వచ్చి దేశము శపించుకున్నట్లు. ఏమని? మీరు చేసేంత విగ్రహారాధన, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రులు తట్టుకును తిప్పుదును. అర్థమైందా? తండ్రులు ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిని అర్థం చేసుకోవాలి? తండ్రుల్ని. పాత నిబంధనలో ఉన్నటువంటి మనకంటే గొప్పవారిని, మనకంటే భక్తి పరుని తండ్రులుగా లెక్క చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని ఎవరి వైపు ప్రతిస్తారంట? తండ్రులని పిల్లల వైపు. ఎందుకని? ఒరే బాబు, ఇదిగో మేము చేసేదంత వేస్ట్ భక్తి, మేము చేసేది మంచి భక్తి రాని మా దగ్గర కానీ అక్కడ చూపిస్తారంట. మరి ఎంత క్లారిటీగా మలాకి ద్వారా మాట్లాడిన మాటలు నాకు అర్థం చేసుకున్నదే. మరి నీకు నాకు ఎందుకు అర్థం కావట్లేదు? ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? చదవాలి, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి, అప్పుడు అర్థం అవుతుంది. అలా కాకుండా ఏదో ఆదివారం రోజు ఏదో చెప్పాలి కాబట్టి సంఘానికి దద్దవారు కూర్చొని వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదువుకొని వాక్యం చెప్పడం అదంతా కరెక్ట్ అండ్ వే కాదు. దేవుడు మనల్ని ఖచ్చితంగా లెక్క కట్టడానికి నియమించబడినటువంటి కొన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు? ఎవరిని? సమరస్యని ఎక్కడ కలుసుకున్నాడు? యాకోబు బావి దగ్గర కలుసుకున్నాడు. ఈ బావి దగ్గర కలుసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మోషే ఎక్కడ కలుసుకున్నాడు? సరే, మోషే కూడా బావి దగ్గర కలుసుకున్నాడు యేసు ప్రభు. సరే, కొన్ని ఉదాహరణకి ఇస్సాకు పెళ్లి చేయడానికి ఎవరు పంపించాడు? అబ్రాహాము దగ్గర ఒక పని ఆయన్ని పంపించాడు. ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ఆమె రెబెక్కను చూశాడు? బావి దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం అంతే. ఇప్పుడు బావి దగ్గర ఎవరిని అర్థం చేసి యేసు ప్రభువుని అర్థం చేస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా ఇదే బావి ఆమెకు అర్థమయ్యేదానికి, నీకు అర్థమయ్యేదానికి ఉదాహరణ చూపిస్తున్నాను. ఇప్పుడు రాహేలుని ఎక్కడ చూశాడు? సరే, ఇస్సాకు దగ్గర పోతాం. రెబెక్కని ఇస్సాకు చూశాడు. అసలు ఈ రోజు పెళ్లి చూపించింది మనకి, ఆ రోజు పెళ్లి చూపించి చూశాడు. పెళ్ళికొడుకు చూశాడా? పెళ్ళికొడుకు ఏం చూడలేదు. ఇప్పుడు ఎవరు చూశారు అక్కడ? అబ్రహాము దగ్గర చేస్తున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, అంటే ఆయన పనివాడిలో గొప్పవాడుగా ఉన్నటువంటి వ్యక్తి పోయి చూశాడు. చూసిన తర్వాత ఎక్కడ చూశాడని? బాగా ఏం చేస్తున్నాని? ఒంటికి నీళ్ళు కడుతూ ఉంది, చేతి మాస్తా ఉంది. దాని అర్థం ఇప్పుడు అక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? వాక్యాన్ని పెడుతుంది, జీవజలాన్ని, దాహాన్ని తీరుస్తుంది. మరి నీకు నాకు ఉన్నటువంటి దేహాన్ని దేంతో పోల్చుకోవాలి? మనం ఏంతో తీర్చుకోవాలి ఆ దేహాన్ని, ఆ యొక్క దాహాన్ని? వాక్యంతో. రెండవది అది 24వ అధ్యాయం నుంచి మనం 4, 5, 7 నుంచి 14 వచనాలు మనం ఆదికాండము ఆ భాగంలో కనబడుతుంది. వీడియోలో చదువుకోండి. అలాగే యాకోబు ఎక్కడ కలుసుకున్నాడు? రాహేలుని బావి దగ్గరే కదా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏం చేస్తున్నామా? గొర్రెలతో వచ్చిందని ఆ బండ మూత వేసింది, ఆ బండ రాలేదు. అక్కడికి చాలా మంది జనాలు వచ్చేసారు. వీళ్ళని తరిమేసే సమయంలో యాకోబు అక్కడికి వెళ్ళాడు. యాకోబు అక్కడికి వెళ్ళి ఆ బండను తొలగించి నీళ్లు సమృద్ధిగా పెట్టాడు. అప్పుడు నేరుగా ఆమె వెళ్ళిందా? రాహేలు వెళ్ళిందా ఊర్లోకి? ఎవరు చెప్పింది పోయి? నేను గుర్తు చేసుకోవాలి. రాహేలు వెళ్ళి ఊర్లోకి వెళ్ళిందా? వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చెప్పింది? ఎవరికి చెప్పింది? వాళ్ళ నాన్న ఇంట్లో ఆయన చెప్పింది. అర్థమైందా? ఏమని? నాన్న పలానా ఆయన వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత మేము సమృద్ధిగా నీళ్ళు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయన ఎవరితో పోల్చుకోవాలి మనం? యాకోబుని యేసు ప్రభుతో పోల్చుకోవాలి. పోల్చుకునే దానికే ఎందుకు అంత పెద్ద గొప్ప భక్తులు ఎందుకు పెట్టాడండి? ఆయన నాకు కొంతగా చూసుకోండి, అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇస్సాకుని ఎవరితో పోల్చుకోవాలి? యేసు ప్రభుతో పోల్చుకోవాలి. ఇప్పుడు రెబెక్కని ఎవరితో పోల్చుకోవాలి? రెబెక్క కూడా పరిగెత్తుతూ చెప్పింది ఏమని? నేను ఒంటికి పలానా ఆయనకు నీళ్లు పెట్టానని. ఇప్పుడు సమరస్యని కూడా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం
చూడండి 20 వచనం చూడండి, 29 వచనం. మీరు వచ్చి యోహాను సువార్త 4:29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయనే క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పాను. ఎట్లన్నమ్మా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆమె పరిగెత్తుతా వెళ్ళింది. ఓకేనా? ఎక్కడ పరిగెత్తి వెళ్ళిందో రేపు ఉదయం నాకు మీరు చెప్పాలి. రేపు శుక్రవారం రోజు ఆ పుస్తకాన్ని ఆమె కొన్ని వదిలేసి వెళ్ళింది. ఏమేమి వదిలేసి వెళ్ళింది, ఏంటి, ఎందుకు ఆమె పరిగెత్తుతా వెళ్ళింది అనే విషయాలు నాకు రేపు శుక్రవారం మీరు చదివి చెప్పాలి. ఓకేనా?